బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ యాదాద్రి భద్రాద్రి జిల్లాల్లో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారాయన. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రికి బయలుదేరుతారు. ముందుగా దీనికి సంబంధించి యాదాద్రిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. యాదాద్రి నుంచి భద్రాద్రి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు కూడా. మధ్యాహ్నం 12:10 యాదాద్రి నుంచి భద్రాచలానికి రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో భద్రాద్రి రామయ్యను దర్శించుకోబోతున్నారు ఆయన. సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. భద్రాచలం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు, అనంతరం మణుగూరులో ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి అంటే సొంత ఇంట్లో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మణుగూరులో ప్రజాదీవెన సభకు హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ వెంట మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ యాదాద్రి భద్రాద్రి జిల్లాల్లో పర్యటించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత భద్రాద్రి వెళ్లబోతున్నారు ఆయన. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉదయ్, బ్రహ్మోత్సవాలకు సంబంధించి అలాగే యాదాద్రి పర్యటన, అలాగే భద్రాద్రి పర్యటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. గత కొద్దిసేపటి క్రితమైన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అటు యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే ఆయన తన సహచర మంత్రుల బృందంతో ఇప్పటికే బయలుదేరారు. యాదాద్రిలో ప్రధానంగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రేవంత్ రెడ్డి. సహచర మంత్రి బృందంతో కలిసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా యాదాద్రి నుంచి దుర్గంపాడు సారపక్కకు చేరుకుంటారు హెలిప్యాడ్ వద్ద. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనార్థం స్వామివారి ఆలయానికి రేవంత్ రెడ్డి సారపక్క నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. స్వామివారికి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాద్రి రామయ్యను దర్శించుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. సహచర మంత్రుల బృందం అంతా కూడా రేవంత్ రెడ్డి వెంట రామయ్య దర్శనం చేసుకోవడానికి హాజరు కాబోతుంది. పూర్ణ కుంభంతో అటు ఆలయ కార్యనిర్వాహక విభాగం, అటు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి వచ్చే మార్గంలో, ప్రధాన మార్గంలో పూర్తిగా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అటు సీఎం కాన్వాయ్ కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండబోతుంది. ప్రధానంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి సంబంధించి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ ఈరోజు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు అటు ఇరిగేషన్ అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా భద్రాచలం మార్కెట్ యార్డ్ వద్దకు వెళ్లి అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించబోతున్నారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం అట్టహాసంగా ప్రారంభించున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమికి అటు ప్రభుత్వం తరపున ఆలయ స్వామివారికి పట్టు వస్త్రాలు కావచ్చు, తలంబ్రాలు కావచ్చు ప్రభుత్వం తీసుకురావడం ఆనవాయితీ. కానీ గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఈ ఆనవాయితీకి తూట్లు పొడిచారు. గతంలో కేసీఆర్ 2015, 2016 మినహా మిగిలిన సంవత్సరాల్లో స్వామివారి కళ్యాణానికి స్వయంగా హాజరు కాకపోవడం, అదేవిధంగా ఎవరో ఒకరితోటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సభ్యులతోటి లేదంటే కుటుంబ సభ్యులతోటి మాత్రమే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సో ఆ ఆనవాయితీని తూట్లు పొడిచింది గత ప్రభుత్వం. ఈసారి ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయదన్న ఒక అంశాన్ని కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు ఇంకా నెరవేరలేదు. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ కూడా గతంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సయాద్ నేతృత్వంలో ప్రధానంగా స్వామివారి ఆలయ టెంపుల్ కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ కూడా సిద్ధం చేశారు. పూర్తిగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సుమారు 1000 కాళ్ళ మండపం కావచ్చు, స్వామివారి ప్రాకారాలు, అదేవిధంగా ఆలయ మాడవీధుల విస్తరణకు సంబంధించి కావచ్చు, ఇతర అనేక అభివృద్ధి పనులపై గతంలో దాదాపు ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం 100 కోట్లు వెచ్చిస్తామని చెప్పింది. కానీ బడ్జెట్ లో మాత్రం 50 కోట్లను మాత్రమే రూపొందించింది. ఆ తర్వాత చెప్పినటువంటి విధంగా నిధులను కూడా ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై అనేక విమర్శలు కూడా తలెత్తాయని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా
గోదావరి వరదకు సంబంధించి పెద్ద మొత్తంలో ప్రతి ఏటా వరదల సమయంలో భారీ మొత్తంలో వరద నీరు ప్రవహిస్తూ పోటెత్తుతూ ఉంటుంది. సో భద్రాచలం కరకట్టకు సంబంధించి కూడా అనేక డిమాండ్లు భద్రాచలం వాసులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం కూడా 1000 కోట్లతో భద్రాచలం సంబంధించినటువంటి పూర్తి అభివృద్ధిపై కూడా సమీక్షించాల్సిందంటూ కూడా భద్రాచలం వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భద్రాద్రి పర్యటన నేపథ్యంలో ప్రధానంగా అటు భద్రాచల ఆలయ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది ప్రభుత్వం అని చెప్పి అటు భద్రాచలం వాసులు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కూడా పెద్ద ఎత్తున ఆశలు అయితే పెట్టుకున్నారని చెప్పుకోవాలి. 1000 కోట్లతో శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ దానికి సంబంధించి అడుగులు పడలేదు. ప్రధానంగా భద్రాచలం కరకట్టకు సంబంధించి పొడిగింపు కూడా నెల్లిపాక వరకు కూడా దాన్ని పొడిగించాలని పెద్ద ఎత్తున భద్రాచలం వాసులు తొలి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, ప్రధానంగా డంపింగ్ యార్డ్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున భద్రాచలం వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆలయానికి సంబంధించి రాముడి భూములు అటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో భద్రాద్రి రామయ్యకు సంబంధించినటువంటి ఆస్తులు భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఏపీలో విలీన గ్రామాల అంశం కావచ్చు, ఇతరత్ర పురుషోత్తపట్నంలో స్వామివారికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమి విషయంలో అటు గత కొద్ది కాలంగా కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంటుంది. అటు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తుల చుట్టూ ఈ భూముల వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున ఘర్షణ తెలుతున్న నేపథ్యంలో ఈ భూముల వివాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రభుత్వం అటు న్యాయస్థానంలో కొట్లాడాలంటూ కూడా ఇప్పటికే భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ఈవో రమాదేవి కూడా సీఎం రేవంత్ రెడ్డికు ప్రత్యేకంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పురోగతి పనులపై ఒక ప్రతిపాదనలు కూడా అందజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా భద్రాచలం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ చెప్పే విధంగా స్పష్టంగా ఒక మాస్టర్ ప్లాన్ కి సంబంధించి కావచ్చు, ఇతర భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, భద్రాచలం పట్టణ అభివృద్ధికి సంబంధించి స్పష్టమైనటువంటి దిశానిర్దేశం అధికారులకు చేయనున్నారు. అటు కరకట్ట అభివృద్ధి పనులు కావచ్చు, భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించినటువంటి 2వ వంతెన నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వారధికి సంబంధించి నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి చూపుతున్నారు. ప్రస్తుతం మనం మీకు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్ట్రా చూపిస్తున్నారు. భద్రాచలం ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, భద్రాచలం నగర విజువల్ కావచ్చు, భద్రాచలం ప్రధాన వారధి కావచ్చు, మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయ అభివృద్ధి ఎందుకంటే ఒకవైపు అయోధ్య నిర్మాణం తర్వాత ఒక్కసారిగా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా నలువైపుల నుంచి పెద్ద ఎత్తున అయోధ్యకు రామభక్తులు కావచ్చు, హైందవ సోదరులు కావచ్చు పోటెత్తిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం మొదటి నుంచి కూడా దక్షిణ అయోధ్యగా పవిత్ర పుణ్యక్షేత్రంగా భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్నటువంటి భద్రాద్రి ఆలయ పుణ్యక్షేత్ర అభివృద్ధి కావచ్చు పూర్తిగా మరుగున పడిపోవడం పట్ల అటు నిజంగా రామభక్తులంతా కూడా మొదటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు భారత గత ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇరు ప్రభుత్వాలు కూడా భద్రాచల ఆలయ అభివృద్ధికి ఎక్కడ కూడా పాటుపడలేదనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం, ఒకవైపు ప్రసాద్ పథకంలో భద్రాచలం ఆలయాన్ని పుణ్యక్షేత్రాన్ని చేర్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి పనులు టెండర్లు నత్తనడకన కొనసాగుతుండడం, ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాకపోవడం పట్ల భద్రాచలం ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు పట్టణవాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తుల సంరక్షణ విషయంలో కూడా గత ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదు. ఈసారైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేబినెట్ సభ్యులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో భద్రాచలం ఆలయ అభివృద్ధి సమీక్షపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని భద్రాచలం నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలతో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆలయ మాడ వీధులు కావచ్చు, ప్రాకారాలు కావచ్చు, పూర్తి స్థాయిలో 1000 కాళ్ళ మండపాన్ని కూడా అటు ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి తోటి పూర్తిగా దీన్ని మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ ఆ మాస్టర్ ప్లాన్ నిరుపయోగంగా మారిపోయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, పనుల పురోగతి కావచ్చు ఎక్కడ ప్రారంభం కాలేదు, ఎక్కడ పనుల అభివృద్ధి కూడా ఎక్కడ జరగనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆలయ మాడ వీధులను కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయాలి, మార్కెట్ సముదాయాన్ని కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. భద్రాచలానికి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి వసతుల కల్పన, ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా శ్రీరామనవమికి భారీ మొత్తంలో భక్తులు పోటెత్తున్న నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి కూడా సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భద్రాచలం వాసుల నుంచి కావచ్చు, భద్రాద్రి జిల్లా వాసుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. వసతుల కల్పన కావచ్చు, భద్రాచలం ఆలయ అభివృద్ధి
విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రధానంగా భద్రాచలం వాసులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సీఎం అటు భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం నేరుగా భద్రాచలంలోని మార్కెట్ యార్డ్కు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెడతారు. సహచర మంత్రుల బృందం ఆధ్వర్యంలోనే ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టుతున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు దాదాపు 3,000 మంది మహిళలు అక్కడ ప్రాంగణానికి చేరుకున్నారు. అందరి సమక్షంలోనే గత 90 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారంటీల హామీల అమలు విషయంపై పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తారు. అదేవిధంగా ఆ తదనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన అనంతరం భోజన విరామం ఉంటుంది. భోజన విరామం తర్వాత అటు భద్రాచల ఆలయ అభివృద్ధిపై కావచ్చు, భద్రాచలం సంబంధించినటువంటి పట్టణ నగర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో అటు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆ సమీక్ష సమావేశంలోనే భద్రాచలం ఆలయానికి సంబంధించి సీఎం వరాల జల్లు కురిపిస్తారా, సీఎం ఎలాంటి అభివృద్ధి కోణాన్ని జపిస్తారనే అంశంపై అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా తొలుత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నిజంగా అటు భద్రాచలం వాసులు కూడా మంచిగా పూర్తిగా సంతృప్తి పరిచిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున అటు నగరవాసులు కూడా డిమాండ్లను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం కూడా సానుకూలంగా స్పందిస్తారని అయితే అటు నగరవాసులతో చర్చించుకుంటారు. మొత్తంగా అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, సరిహద్దు ప్రాంతం కావడం, రాష్ట్ర సరిహద్దు కావడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోటుపాటు తలెత్తకుండా సీఎం రేవంత్ కాన్వాయ్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు భారీ మొత్తంలో మోహరించి భద్రాచలం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎటువంటి లోటుపాటు తలెత్తకుండా ఏర్పాటు చేసేందుకు అటు ఆలయ కార్యనిర్వాహక విభాగం కూడా సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తదనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ఆ తర్వాత రెవెన్యూ ఇరిగేషన్ భద్రాచలం ఆలయ కార్యనిర్వాహక విభాగంతో సమీక్ష సమావేశించి నేరుగా ఇక్కడ నుంచి మనుగురు వెళ్తారు. ప్రజా దీవెన సభ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అక్కడ అటు సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుపై అటు క్యాడర్ తోడు అదేవిధంగా ప్రజలతో కొంత సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి విస్తృతంగా యత్నిస్తున్నారని చెప్పుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి అటు మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోలిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు ప్రజా దీవెన బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మహబూబాద్ జిల్లాలకు సంబంధించి పార్లమెంట్ సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్లు అటు జిల్లా వాసులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి విధానాలను కాకుండా ఖచ్చితంగా ఆలయ అభివృద్ధిపై, నగర అభివృద్ధిపై, జిల్లా అభివృద్ధిపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టి సారించారని అయితే ప్రతి ఒక్కరు కూడా హర్షాతి రేఖాయితలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో నాగేంద్రతో రిపోర్టర్ ఉదయ్, RTV భద్రాచలం నుంచి. రేపు మధ్యాహ్నం 1 గంటకి భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నా సహచర మంత్రులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిగతా మంత్రులందరూ, ఉన్నత అధికారులు, చాలా మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు అప్పుడు రాష్ట్ర విభజన జరగక ముందు అత్యధికంగా దేశంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి, ప్రజలకు చెప్పిన మాటలు మర్చిపోయి, ఎన్నికలు వచ్చినప్పుడే బొమ్మలు చూపించి, బొమ్మల ద్వారా లబ్ధి 2 పర్యాయాలు పొంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ బొమ్మ ప్రజలకు చూపించాము అనే కన్ఫ్యూజన్ లోన బొమ్మే కదా నేను చూపించింది, ప్రజలేమి చేస్తారులే అనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం
డబుల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందని ద్రాక్ష పండులా ఊరించుకుంటూ మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తాం, మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తామని మాయమాటలు చెప్పింది ఆనాటి ప్రభుత్వం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో భాగమైన ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా స్థలం ఉన్న వారికి ప్రతి గ్రామంలో పూర్ని సెలెక్ట్ చేసేది కూడా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలోనే సెలెక్ట్ చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ప్రారంభించుకోబోతున్నాం. అంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగా రేపు రాముల వారి ఆశీర్వాదంతో పాటు ప్రజల దీవెనలతో పాటు తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ 20 లక్షల ఇళ్లు కట్టబోతుంది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొదటి విడత ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇస్తామని చెప్తున్నాం. కానీ మళ్లీ రెండో విడతలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా గిరిజనులు దళితులకి 6 లక్షలు, గిరిజనేతరులు దళితేతరులకి 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలము లేని వారికి సెకండ్ టైం, అంటే ఇప్పుడు ఇచ్చేది ఫస్ట్ టైం, సెకండ్ టైంలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా 5 లక్షలు గిరిజనులు గిరిజనేతరులకు, 6 లక్షలకు గిరిజనులు దళితులకి